హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు హర్రర్ స్టోరీస్. ఒక పిజ్జా డెలివరీ బాయ్ నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంతో ఈ కథ రాయడం జరిగింది. రవి బీటెక్ చదువుతూ ఒక పిజ్జా షాప్లో పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్నాడు. ఒకరోజు రాత్రి సుమారు 1 గంట ప్రాంతంలో రవి తన షిఫ్ట్ ముగించుకొని బయలుదేరాలని అన్నీ సర్దుతూ ఉన్నాడు. అదే సమయంలో పిజ్జా షాప్లోని ఫోన్ మోగింది. రవి ఫోన్ లిఫ్ట్ చేశాడు. అటువైపున వ్యక్తి పిజ్జా ఆర్డర్ చేస్తున్నాడు. మొదట రవి ఆర్డర్ క్యాన్సిల్ చేయాలని అనుకున్నాడు, కానీ ఆ వ్యక్తి 4 లార్జ్ సైజ్ పిజ్జాలు ఆర్డర్ ఇచ్చాడు. అందుకు రవి ఆర్డర్ని యాక్సెప్ట్ చేశాడు. ఎందుకంటే అలాంటి పెద్ద ఆర్డర్స్లో టిప్ బాగా వస్తుందని. రవికి కొంత డబ్బు అవసరం ఉంది. రవి తొందరగా పిజ్జాలు రెడీ చేసి ప్యాక్ చేసి డెలివరీ ఇవ్వడానికి బయలుదేరాడు. ఆ డెలివరీ అడ్రస్ పిజ్జా షాప్ నుంచి చాలా దూరంలో ఉంది. ఇంచుమించు సిటీ అవుట్స్కట్స్లో ఉంది. అప్పటికే మధ్యరాత్రి అయింది. రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. రోడ్లో ఎటువంటి స్ట్రీట్ లైట్స్ లేవు. అలా కాసేపు ప్రయాణించిన తర్వాత రవి అడ్రస్ చేరుకున్నాడు. అతను ఒక పాతబడిన ఇంటి ముందు నిలబడ్డాడు. ఆ ఇల్లు ఫారెస్ట్ ఏరియా మధ్యలో ఉంది. ఆ ఇంట్లో ఎటువంటి లైట్లు వెలగడం లేదు. చుట్టుపక్కల మనుషులు ఎవ్వరూ లేరు. చూడ్డానికి ఆ ఇల్లు చాలా సంవత్సరాలుగా మూతపడినట్టు కనిపిస్తుంది. ఆ ఇంట్లో ఎవరూ ఉన్నట్టు కూడా కనిపించట్లేదు. రవి ఆ ఇంటిని చూసి కాస్త భయపడ్డాడు. అందుకే రవి తన మేనేజర్కి కాల్ చేశాడు. తన మేనేజర్కి ఈ సిచ్యుయేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోవాలని అనుకున్నాడు. కానీ అతని మేనేజర్ కాల్ లిఫ్ట్ చేయలేదు. రవి తన మేనేజర్కి చెప్పకుండా ఆర్డర్ క్యాన్సిల్ చేస్తే మేనేజర్ చాలా కోప్పడతాడు. అంతేకాక ఆ 4 పిజ్జాలకి అమౌంట్ తన జీతంలోంచే కట్ చేస్తాడు. అందుకే తన మేనేజర్కి మళ్ళీ కాల్ చేస్తూనే ఉన్నాడు. ఒకసారి ఆ ఇంటి డోర్ కొట్టి డెలివరీ ఇవ్వాలని నిశ్చయించుకున్నాడు. రవి ఒక 2 అడుగులు ఆ డోర్ వైపు వేయగా ఆ ఇంట్లో ఒక లైట్ వెలిగింది. అది చూసి రవికి కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. లోపల ఎవరో ఉన్నారే అని అనుకున్నాడు. వెళ్ళి డోర్ బెల్ కొట్టి పిజ్జా డెలివరీ అని అరిచాడు. కానీ ఎవరూ డోర్ తెరవలేదు. రవి మళ్ళీ బెల్ కొట్టాడు. ఈసారి లోపల నుంచి ఎవరో అడుగుల చప్పుడు వినిపించింది. కానీ ఎవరూ డోర్ ఓపెన్ చేయలేదు. రవి తిరిగి వెళ్దామని అనుకున్నాడు. కానీ సడన్గా ఇంతలో డోర్ వాటంతట అవే తెరుచుకున్నాయి. రవి భయపడుతూనే ఇంట్లోకి వెళ్ళాడు. హాల్లో ఒక డిమ్ లైట్ వెలుగుతూ ఉంది, కానీ అక్కడ ఎవరూ లేరు. రవి హలో ఎవరైనా ఉన్నారా అని అరిచాడు. ఇంతలో సోఫా కింద ఉన్న ఒక నల్ల పిల్లి పరిగెట్టుకుంటూ పక్కనే ఉన్న ఒక రూమ్లోకి వెళ్ళింది. అది అలా ఆ రూమ్లోకి వెళ్ళిందో లేదో ఆ రూమ్లోని లైట్, టీవీ అన్నీ ఆన్ అయ్యాయి. తర్వాత ఎవరో చిన్నపిల్లలు నవ్వుతున్నట్టు శబ్దం వినిపించింది. రవికి ఎవరో తనపై ప్రాంక్ చేస్తున్నారని అనిపించింది. కోపంతో రవి ఆ రూమ్లోకి వెళ్ళాడు. అక్కడ 2 అమ్మాయిలు బెడ్పై కూర్చొని రవి వైపు వింతగా చూస్తూ ఉన్నారు. రవి వాళ్ళతో ఎంతసేపు డోర్ బెల్ కొట్టాలి, ఎవరూ తలుపులే తెరవరేంటి అని అడిగాడు. కానీ ఆ అమ్మాయిలు ఏమీ మాట్లాడకుండా రవి వైపు అలాగే చూస్తూనే ఉన్నారు. అప్పుడు రవి నేను పిజ్జా డెలివరీ ఇవ్వడానికి వచ్చాను, ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారా అని అడిగాడు. సడన్గా అమ్మాయిల 2 కళ్ళు తెల్లగా మారిపోయాయి. అప్పుడు దాకా మౌనంగా ఉన్న వాళ్ళిద్దరూ వింతగా నవ్వడం మొదలుపెట్టారు.
వాళ్ళిద్దరూ తలుపు వైపు చూపించారు. అటువైపు తిరిగిన రవి ఒక్కసారిగా భయపడి తన చేతిలో ఉన్న పిజ్జా బాక్సులు కింద పారేసుకున్నాడు. ఎందుకంటే అక్కడ ఒక భయంకరమైన అమ్మాయి రూపాన్ని చూశాడు. అది చూసిన రవికి వెన్నులో వణుకు స్టార్ట్ అయింది. వెంటనే పరిగెత్తుకుంటూ తన బైక్ వైపు వెళ్ళి అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఆ ఇంటి నుంచి కొంచెం దూరం వెళ్ళగానే రవికి తన బైక్లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టు ఫీలింగ్ కలిగింది. చూస్తుండగానే బైక్ నిలిచిపోయింది. దిగి చూస్తే అతడి టైర్ పంచర్ అయింది. భయంతో ఏం చేయాలో తెలియని రవి పోలీసులకు ఫోన్ చేశాడు. తనకి త్వరగా హెల్ప్ చేయాలని కోరాడు. ఫోన్ కట్ చేసి అటు ఇటు చూస్తున్న రవికి సడన్గా తన చూపు తన బైక్ మిర్రర్ వైపు వెళ్ళింది. అందులో ఆ ఇంట్లో చూసిన అమ్మాయి ఆత్మ ఇంకా పిల్లలు కనిపించారు. ఆ ముగ్గురు రవి వైపే వస్తున్నారు. రవి భయపడి బైక్ అక్కడే వదిలేసి అడవిలోకి పరిగెత్తాడు. పరిగెత్తి రవి అలిసిపోయాడు. ఒక పెద్ద చెట్టు వెనకాల వెళ్ళి దాక్కున్నాడు. తన ప్రాణాలు కాపాడమని భగవంతుణ్ణి వేడుకుంటున్నాడు. కొద్దిసేపటికి దూరంలో పోలీస్ సైరన్ వినిపించింది. అంతే, ఉన్న ధైర్యాన్నంతా కూడగట్టుకుని రవి తిరిగి మళ్ళీ తన బైక్ వైపు పరిగెత్తాడు. అలా తన బైక్ని చేరుకునేలోపు పోలీసులు తన బైక్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. రవి పోలీసులకు జరిగిందంతా చెప్పాడు. పోలీసులని ఆ ఇంటి వైపుకు తీసుకెళ్లాడు. పోలీసులు ఆ ఇంట్లోకి వెళ్ళి అణువణువు వెతికారు. వాళ్ళకి ఆ నల్ల పిల్లి తప్ప ఇంట్లో ఇంకేమీ కనిపించలేదు. మరుసటి రోజు ఉదయం రవికి తెలిసింది ఏంటంటే ఆ ఇల్లు 3 ఏళ్లుగా మూతపడే ఉందని. 3 సంవత్సరాల క్రితం ఆ ఇంట్లో ఒక ఆవిడ తన పిల్లలిద్దరితో కలిసి ఉండేదని, సడన్గా ఒకరోజు వాళ్ళ మర్డర్ జరిగిందని తెలుసుకున్నాడు. రవి చూసిన ఆత్మలు వాళ్ళవే అయి ఉంటాయని అనుకున్నాడు. కానీ రవికి ఇప్పటికీ అర్థం కానిది ఏంటంటే ఆ రోజు ఆ ఇంటికి పిజ్జా డెలివరీ ఇవ్వమని ఫోన్ చేసిన వ్యక్తి ఎవరు అని. ఈ సంఘటన తర్వాత రవి తన పిజ్జా డెలివరీ జాబ్కి రిజైన్ చేశాడు. కానీ ఈ ఘటన గురించి ఎప్పుడు తలుచుకున్నా రవికి వెన్నులో వణుకు పుడుతుంది.